హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ రోటీ రెసిపీని చూపించబోతున్నాను. ఇదొచ్చేసి ఓట్స్ రోటీ అన్నమాట. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ డిన్నర్గా కానీ తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడకుండా ఓట్స్ రోటీని సూపర్ సాఫ్ట్గా చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, హెల్దీ రెసిపీ కోసం చూసే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అండి ఇది. మరి ఈ హెల్దీ ఓట్స్ రెసిపీని సింపుల్గా చేసుకునే ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఈ రెసిపీ కోసం నేను ఒక కప్పు ప్లెయిన్ ఓట్స్ని తీసుకున్నానండి. అంటే ఏ ఫ్లేవర్ లేని ఓట్స్ అన్నమాట. ఇలా తీసుకున్న ఓట్స్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పొడిని జల్లించి తీసుకోవాలి. జల్లించుకున్న తరువాత రవ్వ అనేది ఎక్కువగా వచ్చినట్లయితే ఈ రవ్వని మళ్ళీ గ్రైండ్ చేసి జల్లించి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఓట్స్ పొడిని బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే ఓట్స్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పిండి ఇలా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పిండిని మరొక బౌల్లోకి తీసుకోవాలి. పిండి వేడిగా ఉండగానే చేతిని నీళ్లతో తడిచేసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే తడి కాటన్ క్లాత్తో అయినా పిండిని కలుపుకోవచ్చు. ఎక్కడ పగులు లేకుండా పిండి సాఫ్ట్గా స్మూత్గా అయ్యే వరకు ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దని తీసుకొని చేతిలోనే ఇలా ఉండలా చేసుకోవాలి. తరువాత మిగిలిన పిండి ఆరిపోకుండా పైనుండి ఇలా తడి కాటన్ క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట పైన కొద్దిగా పొడిపిండిని చల్లుకొని పిండి ముద్దని ఉంచి ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ రోటీలా ఒత్తుకోవాలి. పిండి అంటుకోకుండా మధ్య మధ్యలో పొడిపిండిని చల్లుకుంటూ రోటీని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేలా ఒత్తుకోవాలి. రోటీని ఇలా ఒత్తుకున్న తర్వాత పైనుండి ఇలా రౌండ్గా ఉండే ఏదైనా ప్లేట్ని తీసుకొని లైట్గా ప్రెస్ చేసి అంచులని తీసివేస్తే రోటీ ఇలా రౌండ్గా వస్తుంది. అంతేకాదు అన్ని రోటీలు కూడా ఒకే సైజులో వస్తాయి. ఇలా చేసుకున్న రోటీని వేడివేడి పెనంపై వేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. రోటీ పైన ఇలా లైట్గా బబుల్స్ వచ్చిన తరువాత రోటీని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. పైనుండి ఇలా కాటన్ క్లాత్తో లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే రోటీ ఇలా చక్కగా పైకి పొంగుతుంది. చూడండి రోటీ ఎంత బాగా పొంగుతుందో. ఇలా ఒకవైపు లైట్గా కాల్చుకున్న తర్వాత రోటీని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుండి మళ్ళీ ఇలా క్లాత్తో లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే రెండో వైపు కూడా రోటీ ఇలా చక్కగా పైకి పొంగుతుంది. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో రోటీని బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని రోటీని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మరొక రోటీని కాల్చుకుందాం. ఇక్కడ నేను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి ఆయిల్ వేయకుండా రోటీని చేస్తున్నానండి. మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి కూడా రోటీని కాల్చుకోవచ్చు. హై ఫ్లేమ్లో కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే రోటీలు మాడిపోకుండా ఇలా చక్కగా పైకి పొంగుతాయి. ఇలాగే అన్ని రోటీలు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ రోటీ రెడీ. ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు ఓట్స్కి నాకు 6 రోటీలు వచ్చాయండి. చూడండి రోటీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. వేడిగానే కాదు చల్లారిపోయిన తర్వాత కూడా ఈ రోటీలు అంతే సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. బీపీ షుగర్ ఉన్నవాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.